చేయబోతున్నాం సాంబార్. సాంబార్ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కందిపప్పు, పెసరపప్పు రెండు వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే చింతపండు ఫస్ట్గానే కొంచెం నానబెట్టుకొని ఉంచుకోండి. కాయగూరలు టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, ములక్కాడ, బెండకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే పోపులు కూడా. నేనైతే వీటిలోకి ముందుగా కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మీ దగ్గర మిరియాలు ఉంటే జస్ట్ ఒక 2 గింజలు మిరియాలు కూడా దంచి వేసుకోండి, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది. సాంబార్ పొడితో పాటు ఇది కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఉడకబెట్టిన పప్పుని బాగా నలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కాయగూరలు కూడా ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసి మనం బాగా వీటిని మగ్గిద్దాం. దీంట్లో కాయగూరలన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు, అలాగే టమాటా, బెండకాయ అన్నీ దీంట్లో వేసుకొని బాగా మగ్గిద్దాం మూతెట్టి. త్వరగా మగ్గడానికి కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది, త్వరగా మగ్గుతాయి కూడా. ఇంకా మూత పెట్టేద్దాం. పప్పుని బాగా మెత్తగా కలిపేసాం కదా, ఈసారి దీంట్లోని చింతపండు నీళ్ళు ఇవన్నీ వేసుకొని ఇంకా పొయ్యి మీద పెడదాం. మనం చింతపండు నీళ్ళు కూడా వేసుకుందాం. దీంట్లోకి ఇంతకు చెప్పాను కదా, వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇది కూడా బాగా నలగొట్టి వాటిలో వేద్దాం. కచ్చాపచ్చాగా బాగా దంచాం కదా, దంచిన దాన్ని ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుందాం. ఇంక ఇది బాగా మరుగుతుంది అన్నప్పుడు ఆ తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. కాయగూరలు పక్కన పెట్టుకుని ఇది మగ్గించమన్నాను కదా, ఆ మగ్గిన కాయగూరలు ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. బాగా మగ్గిని అన్న తర్వాత అంటే ఉల్లిపాయలు కానీ టమాటాలు ఇవన్నీ మెత్తగా అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మరుగుతున్న సాంబార్లో వేసుకుందాం. ఇంకా మనం ఈ కాయగూరలు కూడా మగ్గిపోయినాయి కదా, వీటిని సాంబార్లోకి వేసేసుకుందాం. సాంబార్ కూడా ఒకసారి పొంగు వస్తుంది కాబట్టి బాగా మరిగింది. ఇంక దీంట్లో వేసుకొని బాగా మరగనిద్దాం. ఇలా మరుగుతున్న దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుందాం.
వాటి ఫ్లేవర్ బాగా దిగి బాగుంటుంది. హెల్తీగా టేస్టీగా కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మనం టమాటాలు ఎక్కువ వేసుకుంటే చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే పులుపు అక్కర్లేదు, జస్ట్ టేస్ట్గా ఉంటే చాలు అనుకున్నప్పుడు చింతపండు అవాయిడ్ చేసి ఉత్తి టమాటా ఎక్కువ వేసుకొని చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. వీటిని బాగా మరగనిద్దాం. దీంట్లోకి మనం ఇప్పుడే తగినంత సాల్టు, అదేవిధంగా కారం, పసుపు కూడా వేసేసుకుందాం. అలాగే సాంబార్ పొడి కూడా వేసేసుకుందాం. నేనైతే బయటదే వేస్తున్నా, ఇంట్లో అయితే తయారు చేసుకోలేదు. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకొని వేయండి. సాంబార్ మరుగుతుందనగా అంతలోకి మనం తాలింపు కూడా వేసేసుకుందాం. తాలింపు కూడా వేగిపోయింది. ఇంకా మనం తాలింపు వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే. సాంబార్ రెడీ. మీకు కానీ నేను చేసిన వంటలు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో కూడా మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.